నైమిషారణ్యం తర్వాత త్రివేణి సంగమం వచ్చేసామండి. త్రివేణి సంగమానికి కొంచెం దూరంలో బస్సులన్నీ ఆగిపోతాయండి. అక్కడి నుంచి నడిచి రావాలి. అక్కడ నుంచి ఇంకా చాలా బోట్స్ రెడీగా ఉంటాయి. మనం బోట్స్ ఒక 8 మెంబర్స్ ఎక్కామండి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే 4 ఇటు 4 ఎక్కాము. ఇప్పుడు మేము స్నానానికి అనేది వెళ్తూ ఉన్నాము. ఈలోపు పక్షులు సందడి కోలాహలం అనమాట. వాటికి ఫుడ్ వేస్తూ ఉన్నాము. అవి వస్తూ తింటూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అంటే హ్యాపీ వచ్చిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తీసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎదరికే వస్తుంది, వెనక రాదు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎదరికి వస్తుంది, ఎదరికి ఇస్తారు, వెనక రాదు. పక్షులు చూడండి, మనం వేసే ఫుడ్ని తినడానికి వస్తున్నాయి. 6 నెలలు ఉంటాయటండి ఇక్కడ. 6 నెలలు ఉండవు అనమాట అండి. పక్షులు బోట్లో వెళ్ళేటప్పుడు పక్షులు ఫుడ్ వేయడం కూడా చాలా బాగుంటుంది. అవి వచ్చి తింటూ వెళ్తూ ఉంటాయన్నమాట. తినేస్తుంది చక్కగా. పైన తేలుతాయి కదా, అందుకని పడవ వచ్చేసిందిగా, మీరు రాలేదు. వచ్చింది మీరు వేసినవి తినేవి కూడా వచ్చింది. స్నానాలు చేసిన తర్వాత మేము మళ్ళీ డబ్బాతో నీళ్లు తీసుకుని మళ్ళీ బోట్స్ ఎక్కి యథావిధంగా వచ్చేసామండి. కానీ ఇది వరకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 బోట్స్ ఉండి మధ్యలో చాలా లోతు ఉండేదండి. స్నానం చేయడానికి చాలా భయం వేసేది. ఇప్పుడు కుంభమేళ గురించి ఏమోనండి, చాలా నీట్గా ఉందండి. అసలు లోతు లేదు, చాలా బాగా చేశారండి. ఫ్రెష్గా అందరం స్నానాలు చేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ హనుమాన్ మందిరం, లలితా శక్తిపీఠం ఉంటే 2 కూడా దర్శించుకున్నామండి గంగ పూజ అనంతరమును. నది స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ మనం డబ్బాతో నీళ్లు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత గంగ పూజ అనేది చేసుకుంటామండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కపుల్స్ ఉంటే మాత్రం వేణిదానం స్పెషల్ అని చేస్తారు. భజన మండలి వాళ్ళందరం కూడా గంగ పూజ, ఈ కపుల్తో వచ్చిన వాళ్ళందరూ వేణి పూజ అనేది అందరూ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేసామండి భక్తి పార్వశ్యంతో. తర్వాత వచ్చేసి ఇక్కడ వారణాసి ఘాట్స్ అండి. బోట్లో ప్రయాణం చేసాము. షిప్లో మొత్తం ఘాట్స్ ఉంటాయి కదండి, ఘాట్స్ అన్నీ కూడా చూపించారు. అందరూ పసుపు కుంకాలు అక్షంతలు వేసుకున్న వాళ్ళు వేసుకుంటూ ఘాట్స్ చూసుకుంటూ వెళ్ళాము. సాయంత్రం గంగా హారతి చూపించారండి. అది భూమి అంతరించిపోయినా కాశీ అంతరించిపోదంట. శివుడు త్రిశూలం మీద కాశీని నిలబెడతారంట, అంత పవిత్రమైంది. అందుకని ఈ కాశీని చాలామంది రాజులు పాలించారు. తర్వాత వేరే రాజ్యంలో ఉన్న రాజులందరూ కూడా ఒక చోట ఒక ఘాట్ కట్టారనమాట. అంటే విజయనగర సామ్రాజ్య రాజులు, ఇండోర్ మహారాజులు, అలా మన దేశంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో అన్ని రాజ్యాల రాజులు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఘాట్ కట్టారు. పూర్వం కట్టినట్టు ఏమే
దాకా దశరథ మహారాజు కట్టించేయండి. సాయంత్రం మాటలు గంగా ఇక్కడ బిందు మాధవ దర్శనం చేసుకున్నామండి. పైకెక్కి బోట్లో దిగి మెట్లెక్కి బిందు మాధవుని దర్శనం చేసుకున్నామండి. బిందు మాధవిని దర్శనం. మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.